ఇది ఆ ప్రాజెక్ట్ పోచారం. ఈ ప్రాజెక్టు పైనుంచి కూడా నీరు ఇదంతా వాటరే వచ్చినాయి. విజువల్స్లో మనకు కనిపిస్తుంది. ఇదంతా నీళ్ళే వచ్చేసినాయి. నిజాం హయాంలో నిర్మించిన పోచారం ప్రాజెక్టు మీద నుంచి నీరు ప్రవహించడం తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ప్రాజెక్టు సామర్థ్యాన్ని మించి 2.5 రెట్ల మేర అధికంగా వరద రావడంతో సమీప గ్రామాల ప్రజలు హడలిపోయారు. పొరపాటున అది గనక ఇదైతే ఎన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోయేవో మనం ఊహించలేం. అయితే ఇంత వరదను సైతం పోచారం ప్రాజెక్టు తట్టుకోగలిగింది. కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డిపేట మండలం పోచారం గ్రామంలో మంచిప్ప చెరువు పైన 103 ఏండ్ల కిందట ఈ ప్రాజెక్టు నిర్మించారు. 1917లో అప్పటి నిజాం శంకుస్థాపన చేయగా 27 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి 1922లో పూర్తి చేశారు. 1,82,000 క్యూసెక్కుల వరదను తట్టుకొని నిలబడ్డం నీటిపారుదల శాఖ అధికారులకు ఉపశమనాన్ని కలిగించింది. ఇది గర్వించదగ్గ భావోద్వేగ సమయం. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 30,000 క్యూసెక్కుల వరద వస్తోందని, ఎలాంటి ప్రమాదం లేదని కామారెడ్డి జిల్లా నీటిపారుదల శాఖ సిఈ శ్రీనివాస్ తెలిపారు. కోతకు గురైన కట్టను పునరుద్ధరిస్తామన్నారు. ఆనాడు కట్టినే అట్లుంటాయి. అది ఎంత గొప్పగా ఉన్నది చూడండి. మనం కట్టినది ఎట్లుంది. ఇప్పుడు ఏ ప్రాజెక్టు కట్టినా మొత్తం అవినీతి కథ వ్యవహారం. అది 6 నెలలకే కుంగే. మళ్ళీ ఏంది 1,00,00,000 కోట్లు పెట్టిన ప్రాజెక్ట్స్ మనకి. ఆనాడు ఎంత అద్భుతంగా కట్టిరు చూడండి. దీన్ని 103 సంవత్సరాలు అయిందట. సో మళ్ళీ ఇవాళ రేపు కూడా వానలు పడే అవకాశం ఉందట. మరి ఆ స్థాయిలో ఉండకపోవచ్చు, కానీ ముసురు అయితే కొన్ని ప్రాంతాల్లో వస్తున్నది, ఇంకా పడుతూనే ఉన్నది. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఇద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు. ఏరియల్ సర్వేకి వెళ్ళే ముందు కూలిపోయిన ఇల్లు కట్టిస్తారట. ఇప్పుడు మీరు కేటాయిస్తున్న బడ్జెట్ ఎంతో దయచేసి చెప్పండి. కేంద్రం కూడా ఇమీడియట్గా రెస్పాండ్ కావాలి. ఇది జాతీయ విపత్తులాగా పరిగణించి ఆ ప్రాంతాలను కాపాడాల్సిన అవసరం ఉంది. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. ముఖ్యంగా పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. తక్షణమే బడ్జెట్ కేటాయించాలి. కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళు కూడా బడ్జెట్ కేటాయించేలాగా ప్లాన్ చేయాలి.